5 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఈ జంట మళ్లీ కలిసి ఒకే బెడ్పై పడుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి తన మాజీ భర్తతో బెడ్ మధ్యన ఉన్న గీతను దాటి రావద్దని, ఇద్దరి మధ్య గ్యాప్ ఉండాలని చెప్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నేను నిన్ను అసలు తాకను అని చెప్తాడు. ఆ తరువాత ఈ అమ్మాయి నిద్రలోకి వెళ్తుంది. అప్పుడు ఈ కుర్రాడు కావాలనే ఏసీ ఫుల్ కూలింగ్లో పెడతాడు. అయితే గదిలో చలి పెరగడం వలన ఈ అమ్మాయి మెల్లగా ఈ కుర్రాడి దగ్గరకు వస్తుంది. దీనితో ఈ కుర్రాడు ఈమెను గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. మరుసటి రోజు ఈ అమ్మాయి నిద్ర లేవగానే ఈ కుర్రాడితో నన్ను ఎందుకు పట్టుకున్నావు అని అడుగుతుంది. కానీ ఈ కుర్రాడు ముందు నువ్వే లైన్ దాటి వచ్చి నన్ను పట్టుకున్నావు అని అంటాడు. అప్పుడు ఈమె వెంటనే రూములోని బయటకి వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే కొద్దీ ఈమెకి ఆ కుర్రాడిపై మళ్లీ ప్రేమ పుడుతూ ఉంటుంది. అయితే 5 సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి కుటుంబం అప్పుల పాలు అవుతుంది. అదే సమయంలో బిజినెస్ పెట్టాలని చూస్తున్న భర్తను తమ అప్పుల బాధల్లో ఇతడిని ఉండవివ్వకూడదు అని భావించి వెంటనే ఇతడిని విడాకులు ఇస్తున్నా అని చెప్తుంది. అలాగే నువ్వొక పేదవాడివి అంటూ నీలాంటివాడు నాకు సెట్ అవడు అని మ్యారేజ్ రింగ్ తీసి విసిరేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు నన్ను వదిలేసినందుకు నువ్వు భవిష్యత్తులో బాధపడేలా చేస్తాను అని శపథం చేస్తాడు. అలాగే ఆ కుర్రాడు వెళ్లిపోయాక ఈమె కిందపడిన ఉంగరాన్ని వెతికి తీసుకుంటుంది. అయితే 5 సంవత్సరాల తర్వాత ఈ కుర్రాడు బిజినెస్లు బాగా చేసి పెద్దని కోటీశ్వరుడు అవుతాడు. ఇదే సమయంలో ఈ అమ్మాయి తన కుటుంబ అప్పులు తీర్చడానికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వస్తుంది. కానీ ఆ కంపెనీ తన భర్తదే అని ఈ అమ్మాయికి తెలియదు. కానీ అక్కడ తన భర్తను చూసేసరికి ఈమె ఆ ఇంటర్వ్యూ కావాలనే చెడగొట్టాలని చూస్తుంది. అలాగే నేను ఏమీ పని చేయను, కానీ మీరు నెలకు నాకు 50,000 జీతంగా ఇవ్వాలని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు ఈమె డిమాండ్స్ ఒప్పుకుంటాడు. అయితే ఈమె వర్క్ చేస్తూ ఉండగా ఈ కుర్రాడు ఈమెను ప్రతిరోజూ చాటుగా గమనిస్తూ ఉండేవాడు. అయితే ఇతడు ఈ అమ్మాయి లంచ్గా ప్రతిరోజూ నానరొట్టెలు తింటూ ఉండటం చూస్తాడు. అందుకని ఇతడు తన ఉద్యోగులు అందరికీ లగ్జరీ ఫుడ్ ఆఫీసులోనే ఏర్పాటు చేసి ప్రతిరోజూ అందరినీ ఆఫీసులోనే లంచ్ చేయమని చెప్తాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.